సో ఇప్పుడే మా స్పాట్ నుంచి బయలుదేరినాము. ఇప్పుడే బైక్ కూడా స్టార్ట్ అయింది. కింద మీద పడి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు, ఎందుకంటే బాగానే ఉంది కండిషన్. చూడాలి ఇక కొంచెం దూరం పోతే కానీ తెలియదు. అయితే కబోదిర్ రామ వెళ్తున్నాం. ఇక్కడ మన డొమినిక్ రిసార్ట్ స్పాట్ నుండి. ఇక్కడ నుంచి మనకైతే గూగుల్ లొకేషన్లో 29 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా రిసార్ట్స్ దొరుకుతాయి, అఫ్కోర్స్ అకామిడేషన్ దొరుకుతుంది. బట్ ఎందుకో రివ్యూస్ అన్నీ చూసి కనుక్కొని వచ్చినాము. ఇది పాజిటివ్ అనిపించి ఇంత దూరమైనా కానీ తీసుకున్నాము. బట్ ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ అనేది ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు గ్రీనరీ అనేది. అసలు లివింగ్ స్టైల్ అంటే ఇదేలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మధ్యలో జీవించుడు ఉండడాన్ని అంటే అది మామూలు ముచ్చట కాదు, గమ్మత్ ముచ్చట. ఎందుకనంటే బిల్డింగులు కాంక్రీటు మనుషుల మధ్యలో, కాంక్రీట్ బిల్డింగ్ల మధ్యలో ఉండి ఖాయమై తంగాయి బోర్లు ఇట్లాంటి ప్లేసెస్ ఒక్కసారి వస్తే అరేవా క్యా బాత్ హే అన్నట్టు అనిపిస్తుంది. మనం లెఫ్ట్ కూడా రైట్ కూడా తెలియదు, కానీ నిన్ననైతే ఈ రూట్లో వచ్చినట్టు గుర్తు కదా. ఇక్కడ పోదాం అనుకుంటున్నాము. అయినా కానీ ఇక బ్లాక్ కోసం లొకేషన్ ఆన్ చేయలేము. బట్ వి విల్ బి బ్యాక్ వెరీ సూన్. కబోదిర్ రామలా కలుసుకున్నాము. ఎందుకంటే లొకేషన్ ఆన్ చేసుకోవాలి, అడిగాడు మళ్ళీ కలుసుకుంటాం. అయినా మా జిందగీ ఛానల్ యూట్యూబ్లో సర్చ్ చేయాలంటే జిందగీ ఆదిలాబాద్ లేదంటే జిందగీ ఆదిత్య అని టైప్ చేస్తే మనకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, మరిగా నచ్చితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ బి బ్యాక్ విత్ థ్యాంక్ యూ, బాయ్.